బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో లేదు. రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీతో పాటు మిత్రపక్షాలు కూడా ఆమోదించాలి, లేకపోతే గెలవడం కష్టమయ్యే అవకాశం ఉంది. 2022 నాటికి అద్వానీ ఒక సమకాలీన నాయకుడు కాదు. మిత్రపక్షాల్లోని కొన్ని పార్టీలు అద్వానీని అంగీకరించకపోవచ్చు. అందుకని అద్వానీ కాకుండా ద్రౌపది ముర్మును అభ్యర్థిగా చూపడంలో ఒక రాజకీయ వ్యూహం ఉంది. ముర్ము గారు ఒక గిరిజన తెగ సంతాల్కు చెందిన మహిళ. ఆ తెగవారు జార్ఖండ్ లో ఎక్కువగా ఉన్నారు. పైగా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర మొదటి గవర్నర్ గా ముర్ము పనిచేశారు. మోడీ అన్న బీజేపీ అన్న జార్ఖండ్ నాయకుడు శిబు సోరెన్ కి ఇష్టం లేకపోయినా తమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న సంతాల్ తెగకు చెందిన ముర్ముకు తప్పనిసరిగా ఆ రాష్ట్ర మద్దతు లభిస్తుంది. ముర్ము గారు ఒరిస్సాకు చెందిన వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఒడిశా రాష్ట్ర మద్దతు దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ ముర్ముకు మద్దతు పలికాయి. ఆ విధంగా అద్వానీ కంటే ముర్మును ఎంపిక చేయడంలో ఫక్తు రాజకీయ